సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, జాతీయ సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండు కోణాల్లో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో ఏం జరగబోతోంది? ఎన్డీఏగా 3 పార్టీలు ఒక కూటమిగా బరిలో నిలవడం, మరోవైపు అధికార పార్టీ ఒంటరిగా పోరాటానికి నిలవడం. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో అనేక సర్వేలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సర్వేలు ఇటువైపు అంటే కొన్ని సర్వేలు అటువైపు అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ సర్వేలు చెప్పేటువంటి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు లేటెస్ట్గా మరో సర్వే రిలీజ్ అయింది, నాగన్న సర్వే. గతంలో అనేక ఎలక్షన్స్ని చూసి వాటికి సంబంధించినటువంటి పల్స్ కనిపెట్టి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నాగన్న సర్వే మరొకసారి తమ నివేదికని ప్రజల ముందరకు తీసుకొచ్చింది. సో నాగన్న సర్వే ఏం చెప్పబోతోంది? ఈ సర్వే రియాలిటీలో ఎంతవరకు నిజమవుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాగన్న గారే మనతో పాటు ఉన్నారు. నాగన్న గారు నమస్కారం. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. థర్డ్ విజన్ రీసెర్చ్ అనాలిసిస్, ఈ పేరుతో రిపోర్ట్స్ అన్ని రిలీజ్ చేస్తారు మీరు. అవునండి. సో దానికంటే నాగన్న సర్వే అంటేనే ఎక్కువ మంది తెలుస్తుంది. ఎస్ సార్. ఏంటి అసలు ఈ మెథడాలజీ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా సర్వేలు వస్తున్నాయి, ఒకరు ఇటు అంటే ఒకరు అటు అంటున్నారు. అథెంటిసిటీ అనేటువంటి క్వశ్చన్ మార్క్ అనేది పెద్ద క్వశ్చన్గా మారిపోతుంది ప్రజలకి. సో మీ సర్వే మీద అనాలిసిస్ చూసే ముందర మీ సర్వేని ఎందుకు నమ్మాలి? సర్వే అంటే ఏంటిదంటే సార్, టోటల్ ఇప్పుడు ఓవరాల్గా ఏంటిదంటే విలేజ్ వైజ్ సర్వే చేయడం వేరు, టౌన్ సైడ్ వేరు, అలాగే మండల్ వైజ్ వేరు, ఎన్నో రకాల సర్వే ఉంటాయి. ఈవెన్ జెండర్స్ తీసుకోవడం కానీ, అలాగే మేల్ ఫీమేల్ తీసుకోవచ్చు కానీ, ఏజ్ వైజ్ కానీ, అలాగే మనకు ఈ కాన్షియన్స్లో ఉన్న బూత్ లెవెల్ కానీ. ప్రజెంట్ మనం చేస్తుంది ఓవరాల్ సర్వే, బూత్ లెవెల్ సర్వే. అంటే ఎవ్రీ బూత్ కవర్ చేయలేము, మనం పెద్ద శాంపుల్ కావాలి కాబట్టి ఓవరాల్గా ఎలా ఉంది అని చెప్పేసి. ఇది ప్రీపోల్ కాబట్టి మనము ప్రీపోల్ తగ్గట్టే పనిచేసాం. టోటల్గా 175 కాన్స్టిట్యున్సీస్లో ప్రజెంట్ ఉన్న సినారీ. మనకి ఇంకా 40 days టైం ఉంది ఇంకా. కానీ ఇప్పటికీ గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, పబ్లిక్ ఎక్కడ వెళ్తున్నారు అనేది ఒక ఆలోచనతో సర్వే చేసిన రిపోర్టు మీకు షేర్ చేశాను. అది దాని ప్రకారం డిస్కస్. అంటే ఇంకొకటి, ఈ మధ్య ఇమీడియట్గా సర్వే అనగానే మొన్నే తెలంగాణ ఎలక్షన్స్ జరిగింది. ఎస్ సార్. సో నాగన్న సర్వే ఎఫెక్ట్ తెలంగాణ ఎలక్షన్స్లో ఎలా ఉంది? ఆ రిజల్ట్ని బట్టి ఈ రిజల్ట్ని బేరీజ్ వేసుకోవచ్చా? సార్ నేను యాక్చువల్గా ఏంటంటే సార్, నేను 2018 ఎలక్షన్స్కి నేను పనిచేశాను. 2014కి నేను టీడీపీ వాళ్ళకి పనిచేశాను అప్పుడు. అలాగే 2018లో నేను కంబైన్ స్టేట్లో 2 స్టేట్లో పనిచేశాను ఆల్రెడీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్కి కూడా పనిచేశాను. స్టేట్లో ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఉన్న అన్ని పార్టీలు కూడా నేను ఇండివిజువల్గా పనిచేశాను. నీ సర్వే లోపల ఒక 14 సీట్స్ టఫ్ ఇచ్చాను. యాక్చువల్గా 14 టఫ్ సీట్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ నేను పేరు చెప్పాను. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ టఫ్గా ఉందని చెప్పి నేను ప్రీపోల్ రిలీజ్ చేసిన. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలలో టఫ్ ఉండడం వల్ల ఎక్కడైతే క్యాండిడేట్ ఉంటాడో ఆ క్యాండిడేట్ హుషారుగా అయ్యి ఎక్కువగా పని చేసుకోవడం వల్ల నా సర్వే పెట్టి 14 సీట్లు ఓడిపోయింది సార్. నేను టఫ్ వచ్చినాయని రిపోర్ట్లో చేంజ్ వచ్చేసింది. రిపోర్ట్ ఎగ్జాక్ట్ కాకపోతే ఎందుకంటే నేను యాక్చువల్గా నేను ముందుగా రిపోర్ట్స్ నేను ప్రీపోల్ ఇవ్వను ఎక్కువ మట్టుకు. ప్రీపోల్ ఇచ్చాను అనుకోకుండా. ప్రీపోల్ ఇవ్వడం వల్ల పర్టికులర్ కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ టఫ్ ఉందని చెప్పాను. ఆ టఫ్ ఉన్న కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు పని చేసుకోవడం వల్ల, అది ఏమైనా కావచ్చు, అది పూల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి చేసుకోవడం వల్ల వీట కొద్దిగా ఇబ్బంది అయింది మాత్రం వాస్తవం సార్. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? నాగన్న సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నివేదికను రిలీజ్ చేసింది. 175 నియోజకవర్గాల్లో కూడా 1,00,000కు పైగా శాంపిల్స్ సేకరించడం ద్వారా ఈ సర్వేని చేపట్టారు. సో ఈ సర్వే రిజల్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సర్వే రిజల్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాల బాధ్యతలు కూడా నాగన్న సర్వే టీంకి చెందినటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో సర్వేని మనం ఒకసారి ప్రారంభిద్దాం. సర్వేకి సంబంధించినటువంటి కీలక అంశాలని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 1,05,000 శాంపిల్స్ తీసుకున్నారు. మార్చి 17వ తేదీన మొదలు పెడితే ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గానికి 600 శాంపిల్స్ చొప్పున ఈ సేకరణ జరిపారని ఈ నివేదిక చెబుతుంది. నాగన్న గారు, ఈ నివేదిక ప్రకారం చూస్తే అంటే ఒక 20 రోజుల నుంచి నెల రోజుల్లో పల్స్ దొరకడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. పైగా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మార్చిలోనే కీలక పరిణామం జరిగింది. ఒక కూటమి ఏర్పడింది, ఎన్డీఏ కూటమి. అప్పటి వరకు 2 పార్టీలు అనుకున్నాం, 3వ పార్టీ వచ్చింది. సో మీరు దానికి తగ్గట్టుగా ఈ సర్వేని ప్లాన్ చేసుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను ఈ సర్వే కన్నా ముందు నేను చాలా సర్వే చేశాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నేను ఆల్రెడీ లాస్ట్ 2 years పనిచేస్తున్నాను. ఆల్రెడీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీలలో జోన్ వైజ్లో నేను పనిచేస్తూనే ఉన్నాను ఆల్రెడీ. నేను ఇది ఒకటే దీనికన్నా ముందు సర్వే చేసిన ఆల్రెడీ. సో నాకు ఒక క్లారిటీ ఉంది నాకు ఆల్రెడీ సర్వే మీద.
సో దాంతో పాటుగా అది అయిపోయినాక మనకు పని వచ్చింది కాబట్టి దీంతో పాటుగా మనం స్టేట్ మొత్తం చేసాం. స్టేట్ వచ్చినాక రిపోర్ట్ మీకు పంపించాను ఆల్రెడీ ఓవరాల్గా. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి మీ అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఇంకా కూటమి అప్పుడు ఇంకా కాలేకుండే, కూటమిగా అలయన్స్ కాలేకుండే, డౌట్లో ఉండి ఇంకా బీజేపీ అనే డౌట్లో ఉండి, అలాగే జనసేన డౌట్లో ఉండి కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఇంకా సీట్ అలొకేషన్ మీద కాకపోవడము ఇవన్నీ చేయడం వల్ల అట్లాగే ఉంది. కొన్ని కాన్స్టిట్యూన్సీలో మనం మ్యాక్సిమం ఏంటంటే పార్టీ పైన సర్వే చేసినాం, కొన్ని కూటమి పైన సర్వే చేసినాం. దానిపై చూసుకున్న వీట ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మాకు వచ్చిన రిపోర్ట్ మీకు పంపించాను సార్. సో ఓవరాల్గా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ అంతా ఎక్కువ నడుస్తుంది ఏంటంటే గవర్నమెంట్ పనితీరు మీద, వెల్ఫేర్ అని ఒకరు అంటున్నారు, డెవలప్మెంట్ అని ఇంకొకరు అంటున్నారు. అగ్రీ. సో ఓవరాల్గా మీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద మీ సర్వే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి సార్, జనరల్గా నార్మల్గా గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందని చెప్పి మస్ట్ మనము అలాంటి క్వశ్చన్ అడుగుకుంటుంటేనే నెక్స్ట్ వెళ్ళుకుంటూ అడుగుతాం. మనకు ఏ పార్టీకి ఓటేస్తే తెలిసిపోతుంది డైరెక్ట్. మరి డైరెక్ట్ ఏ పార్టీకి ఓటేస్తే అడగం మనం. కాబట్టి గవర్నమెంట్ మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం తెలుసుకున్నాకనే నెక్స్ట్ 2-3 క్వశ్చన్ మళ్ళీ వేరే అడుగుతుంటాం. మీరు ఇచ్చిన రిపోర్ట్లో గవర్నమెంట్కి గుడ్ అనేటువంటి కేటగిరీనే ఎక్కువ కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే సార్ నేను గుడ్ బ్యాడ్ రెండే పెడతాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటిదంటే నేను గుడ్ అంటే ఎంతవరకు బాగుంది జగన్మోహన్ రెడ్డి యొక్క పర్ఫార్మెన్స్, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని విషయాలు అతని పర్ఫార్మెన్స్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈ స్కీమ్స్ కావచ్చు, అన్నిటి కంపేర్ చేస్తే ఓవరాల్గా అతనికి ఎంతవరకు రేటింగ్ ఇస్తారన్నప్పుడు బాగుంది అన్న వాళ్ళు 49.90 చెప్పేస్తారు మనకు పర్సంటేజ్. ఆల్మోస్ట్ 50% యావరేజ్ అన్న వాళ్ళు 26% చెప్పేస్తారు. బ్యాడ్ అన్న వాళ్ళు మాత్రం 24.10. అంటే బ్యాడ్ అనేది చాలా తక్కువ ఉంది. సో అంటే ఈ రెండు ఇంక్లూడ్ చేయొచ్చు అంటారు మీరు? రెండు ఇంక్లూడ్, యావరేజ్ అండ్ గుడ్ అనేటువంటి కేటగిరీస్ ఇంక్లూడ్. యావరేజ్లో పెట్ట కొంతమంది ఓటర్స్ కొంత నెగిటివిటీ ఉండొచ్చు ఇందులో, కానీ గుడ్ అన్న వాళ్ళకు కంప్లీట్ దే ఆర్ సాటిస్ఫైడ్. యాక్చువల్గా వాళ్ళందరూ మనము గుడ్లో తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఇచ్చిన రిపోర్ట్లో ఓటుని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ మీద కూడా ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒకటి డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అంటున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హామీలు, విభజన హామీల దగ్గర నుంచి చూస్తే డెవలప్మెంట్ అనేది ఒక చాలా కీ నోట్ ఇష్యూ అనేటువంటి అభిప్రాయం ఉంది. అవును సార్. మీ రిజల్ట్లో ఎలా ఉంది? ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటిదంటే సార్, ఇది రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది పర్టికులర్ క్వశ్చన్ అన్నమాట. ఇది ఇట్లా డెవలప్మెంట్ అట్లా కాదు. ఇక్కడ వాళ్ళకు మనం చదువుతాం, మన దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆప్షన్స్లలో ఈ ఆప్షన్స్లో ఇందులో ఏదానికి ఎక్కువ ఉపయోగిస్తారంటే అందులో వచ్చిన దానిలోనే సీఎం క్యాండిడేట్ను చూసి ఓటేస్తున్న వాళ్ళు 37.60. ఓకే. తర్వాత నేను క్యాస్ట్ చూసి ఓటేస్తున్న వాళ్ళు 10.80%. మనకు డెవలప్మెంట్ కావాలన్న వాళ్ళు, డెవలప్మెంట్ చూసి ఓటేస్తున్న వాళ్ళు నియర్లీ 20% ఓట్ షేర్. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసి అందుబాటులో ఉండడం చూసిందాక ఓటేస్తున్న వాళ్ళు 14.20 చేస్తారు. నేను పార్టీని చూసి ఓటేస్తాను, నాకు ఎవరన్నా నిలబడడం సంబంధం లేదు, నాకు పార్టీని చూస్తున్న వాళ్ళు నియర్ 16%. ఇంకా ఇంకా చాలా ఉంటాయి, వాళ్ళ లోక అందుబాటులో ఉండాలంటారు. అది కానీ మేజర్ ఫ్యాక్టర్స్గా వీటిని డిసైడ్ చేశారు. సీఎం క్యాండిడేట్ సీఎం చూసి ఓటేస్తాను నేను అన్న వాళ్ళు గుడ్డిగా వచ్చేవాళ్ళు చాలా 37% ఉన్న ఓట్ షేర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ పార్టీ రెండు చూసుకున్న వీట దగ్గర 51-52% ఉంది. ఇక్కడ డెవలప్మెంట్కు ఇస్తున్నారు. సెకండ్ ఆప్షన్ డెవలప్మెంటే ఉంది. ఫస్ట్ ఆప్షన్ సీఎం, సెకండ్ ఆప్షన్ డెవలప్మెంట్, రెండు చూస్తుంది. తర్వాత సో ఇక్కడ పార్టీ ఇక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్, సీఎం ఈ రెండింటి మీద ఎక్కువ చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అనేటువంటి ప్రచారం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. రాజకీయ నాయకులు అన్నప్పుడు వాళ్ళకు ఉంటే సార్ ఆల్రెడీ ఒక పార్టీని విమర్శించడము, లేకుంటే వాళ్ళు ఓన్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. మన రాజకీయాల్లాగా మాట్లాడకుండా మనకి ఏంటిదంటే గ్రౌండ్లో ఉన్నది ఏంటిదంటే డెవలప్మెంట్ అయితే కావాలని అంటున్నారు, పక్క 100% కోరుకుంటున్నారు. కాబట్టి మనకు సెకండ్ వచ్చింది మనకి ఇక్కడ. నాకు ముఖ్యమంత్రి ఎవరైతే డెవలప్ చేస్తారన్నది అది ఉంటుంది వాళ్ళకు. ఈ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చేస్తున్న నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్లస్ చంద్రబాబు నాయుడు వస్తున్న వీట వస్తున్న వాళ్ళకు ఉంటారు. కాబట్టి సీఎం క్యాండిడేట్ చూసి ఓటేస్తున్న వాళ్ళు 37-38% ఉన్నారు. నెక్స్ట్ నాకు డెవలప్మెంట్ కావాలి. నెక్స్ట్ మనకు పార్టీ, తర్వాత క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్. దీని తర్వాత కులము అనేవన్నీ తగ్గింది, అప్పటికి లేదు. 2019 కన్నా లేదు, క్యాస్ట్ లేదన్నమాట ఇప్పుడు ఈసారి. రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా మీరు ఇచ్చారు. నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు?
సో ఈ ఆప్షన్స్ని దీనికన్నా ముందు మనం యాక్చువల్గా ఏంటంటే క్వశ్చన్ మీకు ఇలా పెట్టలే నేను రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు ఏ పార్టీ అభ్యర్థికి కానీ ఏ పార్టీకి ఓటు వేస్తావు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. అది అసెంబ్లీ వైజ్ టోటల్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎవరి కాన్స్టిట్యూన్సీలో అసెంబ్లీ వైజ్ ఉంటుంది. మనం వాళ్ళకు చెప్పి ఆ కాన్స్టిట్యూన్సీ బాగలేదు ఈ కాన్స్టిట్యూన్సీ బాగుందని చెప్పినాం అనుకోండి, వాళ్ళకు నెర్వస్గా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ వైజ్ మనం చెప్పలేం, వద్దు వాళ్ళకి చెప్పడం, ఇంకా వాళ్ళకి టైం ఉంది, ఇంకా వాళ్ళు పని చేసుకోవాలి. కాబట్టి కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ మనకు రేపు ముఖ్యమంత్రిగా మీకు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరైతే మీకు మంచిగా ముఖ్యమంత్రి అనుకుంటున్నారో ముఖ్యమంత్రి అయితే మనం కొన్ని పేర్లు ఇచ్చాం. కొంచెం చెప్పని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చెప్పిన వాళ్ళ డాటా మనకు కలెక్ట్ చేసినాం. ఇందులో డాటా మనకు ఫస్ట్ రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మీకు ఎవరిని కావాలనుకుంటున్నాడు. ఆ పర్టికులర్ క్వశ్చన్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 51.24% వచ్చింది నియర్లీ. చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి 37.12 వచ్చింది సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 6.8% సార్. నారా లోకేష్కు 1.07 వచ్చింది. వైఎస్ షర్మిల పేరు కూడా పెట్టాం మనం అక్కడ, మనం 1.84 వచ్చింది. ఎందుకని ఆప్షన్ ఇచ్చారు వైఎస్ షర్మిల? యాక్చువల్గా ఏంటంటే సార్ నేను పోటీ చేస్తాను ఈ 1 మంత్ నుంచి కాదు కదా, 3 మంత్స్ నుంచి నేను పోటీ చేస్తాను. 2 మంత్స్ నుంచి తెలంగాణ ఎలక్షన్ అయిపోగానే ఆంధ్ర మీద పడ్డది అన్నమాట. ఆంధ్ర మీద వచ్చింది కాబట్టి కంపేర్ చేస్తుంటే ఆమె పేరు పెట్టినాం మనం. ఓకే, ఇక్కడ ఏంటిదంటే సార్ యాక్చువల్గా ఏంటిదంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ కన్నా ముందు మీకు చెప్పాలి ఏంటిదంటే తెలంగాణ ఎలక్షన్స్ కన్నా ముందు సర్వే చేసిన అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ అలయన్స్ ఇంకా కలవలేదు. అప్పుడు ఇంకా కలుస్తాయి అన్న ఉన్నారు. బీజేపీ కలవలేదు, జనసేన మాత్రమే కలిసి ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ కావాలి, సీట్ల పోవడం అవన్నీ ఇంకా అట్లా కాకపోవడం, రాకపోవడం, అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాకపోవడం ఇట్లా ఉండే. అప్పుడు యాక్చువల్గా 29% ఉండే టీడీపీ. జనసేన అప్పుడు 8%, 7%. చంద్రబాబు నాయుడు అరెస్ట్ బిఫోర్ 29% ఉండే. అది ఇప్పుడు 37% వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ అప్పుడు ఇక్కడ 5-6 మధ్యలో ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యూన్సీలలో అతన్ని 10కి వెళ్ళిపోతాడు, కొన్ని కాన్స్టిట్యూన్సీలలో 15కి వెళ్ళిపోతాడు, కొన్ని కాన్స్టిట్యూన్సీలలో 2-3కి వెళ్ళిపోతాడు. కానీ అసెంబ్లీ ఓవరాల్గా మాత్రం 6-7 మధ్యలో ఉంది. స్టేట్ యావరేజ్ 5 to 6-7 మధ్యలో ఉంటుంది సార్ ఎక్కువ. ఇక లోకేష్ అంటే ఎట్లయినా వాళ్ళ డాడీ పేరు పెట్టాం కాబట్టి కంపల్సరీ, కాబట్టి మనం అతనికి అసలు వాల్యూ రావట్లేదు అక్కడ. ఓకే సార్, ఇద్దరు పెట్టినా ఫస్ట్ వాల్యూ చంద్రబాబు నాయుడుకి ఇస్తారు కాబట్టి అట్లా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏంటిదంటే అరెస్ట్ కన్నా ముందు టీడీపీ పర్ఫార్మెన్స్ అనేది టీడీపీ జనసేన కలుపుకున్న వీట 36%, 38% కంటే ఎక్కువ లేకుండే. ఓకే, అరెస్ట్ కన్నా ముందు అరెస్ట్ తర్వాత ఓవరాల్ చూసుకుంటే మనకు 43 వరకు వచ్చింది సార్. మళ్ళీ కొంత పెరిగింది, 2-3% పెరిగింది. ఆ గ్రాఫ్ అలాగే పెరిగింది. దానికి తోడు ఈ సీట్స్ అలొకేషన్ వల్ల మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ సీట్స్ అలొకేషన్స్ వేరే పార్టీకి ఇవ్వడం వల్ల నంబర్ షేరింగ్ అంటారా మీరు? అలాట్మెంట్ విషయంలో అలాట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, పర్టికులర్ కాన్స్టిట్యున్సీ లోపల ఒక క్యాండిడేట్ మంచిగా ఉన్న క్యాండిడేట్కు టికెట్ రాక వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వడము, లేకుంటే వేరే పార్టీకి టికెట్ అలయన్స్లో ఇవ్వడం వల్ల ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకునికి కొత్తగా వచ్చిన కల్లా క్యాడర్ పనిచేయడం లేదు. దానివల్ల కూడా ఓడిశారు ఇక్కడ ఉంది. అలాంటి చాలా ఉన్నాయి, మనం చెప్పలేము పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ గురించి. రైట్. సో నెక్స్ట్ చూద్దాం మనం. ఓవరాల్ స్టేట్ యావరేజ్ ఇచ్చారు మీరు ఓట్ షేర్కి సంబంధించి. సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ రాయలసీమ, కోస్టల్ అండ్ ఉత్తరాంధ్ర డిఫరెంట్గా ఉన్నది. యాక్చువల్గా రీజియన్స్గా ఉన్నది. కాకపోతే ఏంటిదంటే మనము ఎండ్ ఆఫ్ ది డే మనము ఓవరాల్ స్టేట్ మొత్తం చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి 49 to 51 ఇది ఇంకా పెరగొచ్చు అన్న అబ్జర్వేషన్. ఇంకా పెరగొచ్చు, తగ్గదు ఇంకా. ఎందుకంటే ఆ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుందంటే ఈ స్కీమ్స్ వల్ల, ఈ బస్సు యాత్ర వల్ల, లేకుంటే వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో వల్ల ఫ్యూచర్లో ఏం చేస్తారన్న దాన్ని బట్టి ఈ డిసైడ్ అవుతుంది సార్ ఇంకా ఓట్ షేర్ అనేది. బస్ యాత్ర పబ్లిక్ ఆల్రెడీ బస్ యాత్ర నడుస్తుంది, 50% అయిపోయినట్టు. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో వల్ల కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇంకా నాకు తెలిసి. ఒకటి ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో వాళ్ళు గ్యారంటీస్ వాళ్ళు చెప్పారు కాబట్టి రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కంపారిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ ఓవరాల్గా స్టేట్లో వాళ్ళు 45 to 46% ఉన్నారు సార్. ఓవరాల్గా 3 పార్టీస్ కలిపి 46% స్టిల్. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 48 వీడు ఉండొచ్చు వాళ్ళది, ఒక కాన్స్టిట్యున్సీలో 49 వీడు ఉండొచ్చు, ఒక కాన్స్టిట్యున్సీలో యావరేజ్ వచ్చేసి 45 to 46, ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు 39 వీడు రావచ్చు. ఓవరాల్గా మాత్రం ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ జనసేన, టీడీపీ, బీజేపీ కలుపుకున్న ఉదాహరణకు, అలాగే వైజాగ్ సైడ్ కలుపుకున్న పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు.
అలాగే రాయలసీమ ఏరియాలో వల్ల పర్సెంట్ తగ్గిపోతుంది అక్కడ. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం మనకు 45 to 46% అక్కడ అవుతుందన్నమాట. ఎంత చూసుకున్న బేట 44 to 46 మధ్యలో వస్తుందన్నమాట. 49, 48 ఎక్కడ రావటం లేదు. సో కాంగ్రెస్ ఏంటి 0.8 to 1%. ఈ కాంగ్రెస్ 0.8 ఇంకా ఎక్కువ రేట్ ఉంది కదా స్టేట్ యావరేజ్. లాస్ట్ టైం 1.8 వరకు వచ్చినట్టుంది. యాక్చువల్గా ఏంటంటే సార్ కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్ 100 మంది ఓటర్లలో 98 మంది 97 మంది ఇద్దరి మధ్యలో ఉన్నారు సార్, కూటమి మధ్యలో అలాగే వైసీపీ మధ్యలో. దానివల్ల ఏంటిదంటే మూడో ఛాన్స్ అసలు ఇవ్వట్లేదు. ఉదాహరణకు ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ జరిగినాయి మనం ఇక్కడ, లేకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉదాహరణకు ఎట్లయింది పార్టీల మధ్య ఎలక్షన్స్లలో పార్టీ కాన్స్టిట్యూన్సీలో 2 పార్టీ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్క పెట్టేశారు. అప్పుడు సబ్ ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ అనేది అసలు ఎక్కడ లేదు. ఇది దానివల్ల మనకి ఇబ్బంది అయింది సార్ ఇక్కడ. ఈ అదర్స్ పర్సంటేజ్ అదర్స్ అంటే ఇక్కడ అంటే లాస్ట్ టైం మనం 2019 దానిలో చూస్తే కూడా అదర్స్ అసలు చాలా వెరీ మినిమల్ బిలో 1. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో బీఎస్పీ ఉంటుంది సార్, బీఎస్పీ ఉంటుంది, ఇండివిజువల్స్ ఉంటాయి, ఇంకా నేను డిసైడ్ కానీ వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలా, అందువల్ల జరుగుతుంటారు ఇక్కడ. అందుకని 3.5% వరకు వచ్చింది. డిసైడ్ కావాలి వాళ్ళు ఇంకా ఉంటారు కొంతమంది ఇక్కడ, అది ఉన్నారు సార్. రైట్, ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి. రాయలసీమ ఓట్ షేర్, వైసీపీ ఓట్ షేర్ అనేదాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. రాయలసీమ అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ 54% రాయలసీమ, ఉత్తరాంధ్రలో 49 to 51%. అంటే ఏంటి దాని అంటే ఏంటంటే సార్ ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఇక్కడ రాయలసీమలో ఎలా ఉందనేది ఆన్సర్ వాళ్ళకు చాలా మందికి ఉంది. సో ఇక్కడ రాయలసీమలో వైసీపీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే టీడీపీ ఎక్కువ ఉందా అన్న ఫీలింగ్లో ఓటర్స్ ఉంటారు కాబట్టి జనరల్ ఓటర్స్. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి 52 నుంచి 54% ఓట్ షేర్ ఉంది అక్కడ రాయలసీమలలో. అలాగే ఉత్తరాంధ్ర అండ్ కోస్టల్లో లీస్ట్ 49, హైయెస్ట్ 51 వరకు వస్తుంది అన్నమాట. అంటే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత రాయలసీమలో చాలా వరకు కమ్యూనిటీస్ పరంగా కూడా నెగిటివిటీస్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగారు, ఇట్లాంటి ప్రచారాలన్నీ జరుగుతున్నాయి. దూరం జరగలేదు అట్లాంటిది ఏమన్నా ఉందా? అది ఇదేమో పెరుగుతున్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏంటిదంటే సార్, ఈ 5 years ఎలక్షన్ కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇద్దామన్న ఫీలింగ్ అయితే ఉంది అసలు అక్కడ. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ రెడ్డి కమ్యూనిటీ అవన్నీ కొద్దిగా ఆ సైడ్ కొద్దిగా ఎక్కువ కదా సార్, ఈ రాయలసీమ సైడ్ కానీ ఇవన్నీ. దానికి తోడు సీఎంస్కు ఉన్న డిస్ట్రిక్ట్స్ రాయలసీమ అంటారు కాబట్టి కొద్దిగా ఓట్ షేర్ అనేది 54, ఇది 55 కావచ్చు, అట్లుంది పరిస్థితి అక్కడ. ఎక్కడ వీట 10 మందితో మాట్లాడితే మనము 7 మంది మీకు వైసీపీ అన్న ఫీలింగ్ ఉన్నారు, 7 మంది 6 మంది అట్లా. ఓకే, సో ఇక్కడ జనసేన పరిస్థితి కంటెస్టింగ్ సీట్స్ 41 to 42 అన్నారు. అంటే జనసేన పోటీ చేసే దగ్గర అంత పర్సెంటేజ్ ఉందా వైసీపీకి? జనసేన ఎక్కడైతే కాంటెంట్స్ చేస్తున్నదో జనసేన యొక్క ఓట్ షేర్ అది. ఓకే, జనసేన ఓట్ షేర్ 41 to 42%. ఇప్పుడు మీరు సెలక్షన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ మీద కొంత అభ్యంతరాలు ఉన్నాయి అంటున్నారు. యావరేజ్ 42 దాకా వెళ్తుందంటే ముగ్గురు కలుపుకుని కదా. ఓకే, ముగ్గురు కలుపుకుని వెళ్తుంది కాబట్టి దానికన్నా ఎక్కువ ఇది ఉంది ఆల్రెడీ ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలలో 48, 49 అలా వస్తుంది అన్నమాట. ఉదాహరణ కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్, నేను చెప్పలేను కానీ ఇప్పుడు వైజాగ్ ఉంది ఉదాహరణకు, అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలలో 49 వరకు వెళ్ళింది. కూటమి టఫ్ ఉంది, అది టఫ్ ఉంది. ఇంకా చెప్తా, ఇంకా 2 సార్లు సార్, ఇంకా 3 సార్లు సర్వే చేయాలి అక్కడ, ఇంకా 3 సార్లు సర్వే చేసినాక నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇంకా దాని మీద. ఇంకా రైట్, ఇక టీడీపీ కంటెస్టింగ్ సీట్స్ లో 45 to 46% ఉందన్నారు. ఈ టీడీపీ ఎక్కడెక్కడైతే కాంటెస్ట్ చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ అనేది మంచి దొరుకుతుంది. ఓకే, 45 to 46% వస్తుంది సార్ అక్కడ. ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేస్తున్నదో అక్కడ టీడీపీ ఓట్స్ అనేది అంతగా యాడ్ కావట్లేదు. ఇప్పుడు ఇంకా ఇక్కడ జనసేన ఓట్స్ ఇక్కడ 41 to 40% ఎక్కడ లేదు వాళ్ళకు ఓన్గా. ఇందులో టీడీపీ ఓట్స్ షేర్ ఉంది అక్కడ అందులో ఆల్రెడీ. ఓకే, బీజేపీకి యాక్చువల్గా ఏంటంటే బీజేపీ కూటమిలో 3 కంటే వీక్గా ఉన్నట్టుంది. బీజేపీకి సపోర్ట్ తక్కువ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ టీడీపీ సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకు, అలాగే జనసేన వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎన్నుకున్న కాన్స్టిట్యున్సీలు వీట కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి నాకు తెలిసి. అంటే కొన్ని ఎక్కడైతే బీజేపీ కంటెస్ట్ చేస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలల్లో వైసీపీ ఎక్కువ ఉన్నాయి, వీడు ఉన్నాయి అలా చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు 51, 52%. అంటే ఇక్కడ 3 కాంబినేషన్ చేసినా కానీ అట్లా పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది మరి స్టేట్ వైడ్ పల్స్ మొత్తం చెప్పారు, ఇక్కడ జిల్లాల వారీగా చెప్తారా? ఓవరాల్గా అయితే సార్, ఓవరాల్గా చూసుకుంటే మనకు ఓవరాల్గా స్టేట్ మొత్తం చూసుకుంటే 103 సీట్లు అయితే పక్కా గెలవడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పక్కాగా గెలిచేటువంటి సీట్లు 103 సార్, 103. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అలయన్స్ 39 సీట్స్ పక్కా గెలుస్తుంది వాళ్ళకు. ఓకే, 33 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో టఫ్ ఫైట్ ఉంది. ఇందులో 20 to 25 సీట్స్
మళ్ళీ మీకు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఇక్కడ 33లో 25 మళ్ళీ వైసీపీ 20 నుంచి 25 వరకు. సో ఇక్కడ ఎంత అనుకున్నామో 120 నుంచి 130 మధ్యలో ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. వైసీపీ ఓవరాల్ సీటింగ్ మీరు ఇచ్చే నంబర్ ఎంత? 120నా? 125 to 130. 125 to 130. ఓకే. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు చూసుకుంటే సార్ మీకు 4 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూన్స్ పేరు చెప్పట్లేదు పార్లమెంట్లో. ఆ పార్లమెంట్ 4 మాత్రం ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. అందులో 3 పక్క గెలుస్తాయి, ఒకటి మాత్రం టఫ్గా ఉంది. 4 అయితే 4 నుంచి 5 రావచ్చు అని ఆలోచన వస్తుంది. కానీ ఒకటి అంటే ఇప్పుడు నేషనల్ సర్వేస్ ఒకసారి జస్ట్ కంపేర్ చేద్దాం. టైమ్స్ నౌ సర్వే వచ్చింది, ఇండియా టుడే సర్వే వచ్చింది. ఒకలేమో అటు చెప్పారు, ఒకలేమో ఇటు చెప్పారు. మనం మీ సర్వేని ఈ క్రైటీరియా ప్రకారం చూస్తే ఎంతవరకు నమ్మొచ్చు? నేనేమంటే సార్, నేషనల్ సర్వేస్ వాళ్ళు అనేది ఏంటిదంటే సార్, వాళ్ళు డైరెక్ట్ వచ్చి పని చేయరు సార్. వాళ్ళకంటూ లోకల్లో ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇస్తేనే వాళ్ళు ఫీడ్బ్యాక్ని వాళ్ళు బయట చెప్తుంటారు. లేకుంటే ఫీడ్బ్యాక్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవడం కాదు, లోకల్లో ఉన్న ఏజెన్సీ వాళ్ళే పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు అన్ని కాన్షియన్స్ చేసినరా లేదా మనకు తెలియదు. వాళ్ళు రిపోర్ట్ అయితే స్టేట్ వైజ్ చూస్తారు మోరల్గా. నాకు తెలిసి నేను వీట వాళ్ళకి వీట పని చేస్తుంటాను. నేను వీట టైమ్స్ పనిచేశాను, నేను వీట విఎంఆర్ పనిచేశాను, నేను వీట ఆస్తక్ పనిచేసాను, అందరూ పనిచేశాను నేను వీట. కానీ కాన్షియస్ సెలెక్షన్ ఆఫ్ అసెంబ్లీస్ కొన్ని ఉంటాయి, 15 అసెంబ్లీ చేపిస్తారు స్టేట్ మొత్తం. వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఒక సైడ్ ఏమో అటు వచ్చేలా. శాంప్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. శాంప్లింగ్ అనేది వాళ్ళు తక్కువ శాంపుల్ చేస్తారు సార్. మొత్తం మొత్తం స్టేట్ మొత్తంలో వాళ్ళు 5,000-10,000 శాంపుల్ చేయరు మొత్తం. ఓకే. మన పెద్ద శాంపుల్ చేయదు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ విషయంలో 21 నుంచి 21 ఈజీగా ఉన్నాయి వాళ్ళకు వైసీపీకి. 4 నుంచి 5 వీళ్ళందులో 3 మాత్రమే వీళ్ళకు ఈజీగా ఉన్నాయి కూటమి. అంత కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి వైసీపీకి? ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్లకి సంబంధించి యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది అన్న. అగ్రి. అసలు దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసమే కూటమి ఫామ్ అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటి వైసీపీకి? యాక్చువల్గా టీడీపీకి కలవడానికి టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎట్ ఏ టైం అనౌన్స్మెంట్ టికెట్స్ అయిపోయింది. టీడీపీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడానికి ఇబ్బంది అయింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనం సింగిల్గా వెళ్తే మనకు ఇబ్బంది ఉన్నది. నాకు ఆల్రెడీ వాళ్ళు సింగిల్గా డివైడ్ అయినప్పుడు మనకు కలవనప్పుడు వాళ్ళది చెప్తున్నారు 30లో బిలో 30 ఓట్ షేర్. పవన్ కళ్యాణ్కి 6%, 5%, 7%. ఎంత కలుపుకున్నవి 37 దాటట్లేదు. ఇతను ఆల్రెడీ 49% ఉంది జనసేన, మన టీడీపీ, మన వైసీపీది. ఎట్ ఏ టైము బీజేపీకి ఎంత ఉంది? 1%, 2% ఓట్ షేర్ లేదు. ఓన్లీ వైజాగ్లో మాత్రమే కొద్దిగా ఓట్ షేర్ ఉంది వైజాగ్లో బీజేపీకి. విజయవాడలో చుట్టుపక్కల కొద్దిగా ఉంది అంత. విజయవాడలో ఎక్కడైతే టౌన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం కొంత పర్సెంటేజ్ ఉంది. వైజాగ్లో 6-7% ఉంది, మళ్ళీ 5% మీద ఉంది ఎవరికి? బీజేపీకి. అక్కడ రిమైనింగ్ ఎక్కడ మీకు ఇంత ఓట్ షేర్ ఎక్కడ లేదు వాళ్ళకు. అయితే ముగ్గురు కలిస్తేనే వాళ్ళకు 44 దాటట్లేదు, 45 దాటట్లేదు. ఆల్రెడీ వీళ్ళు 49%, 50% ఓట్ షేర్ ఉంది ఆల్రెడీ. ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్ గ్రామంలో జరుగుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మెయిన్ గుండెకాయ మొత్తం స్టేట్ మొత్తానికి. వాళ్ళు ఎందుకంటే దానివల్ల ఏంటిదంటే సీఎం డైరెక్ట్గా పనిచేస్తున్న మెసేజ్ ఉంది గ్రౌండ్లో. ప్రతిదీ లంచాలు లేకుండా పని జరుగుతుందన్న గ్రౌండ్లో ఉంది. నాకు ప్రతి స్కీమ్ అందుతుంది, మా ఇంటికి వచ్చాను అది ఉన్నది. కొద్దిగా నెగిటివిటీ ఉంది కొద్దిగా. ఏ విషయంలో? నా ఊర్లో రోడ్డు బాగలేదు, నా రోడ్డు మంచిగా చేస్తే ఇంకొద్దిగా ఇంకా అని చెప్తాను. రోడ్స్ కనెక్టివిటీ గిట ఇంకొద్దిగా పెంచారు అనుకోండి, రోడ్డు మంచిగా చేశారు అనుకోండి, ఆ యొక్క ఆలోచన మారిపోతుంది పబ్లిక్ది. ఈ రోడ్డు కనెక్టివిటీ బాగలేకపోవడం వల్ల వీట కొంత పర్సెంటేజ్ అనేది నెగిటివ్ ఉంది వైసీపీకి. అవన్నీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఏపీలో ఓటింగ్ అనగానే అది అసలు ఎలక్షన్ అన్నా రాజకీయం అన్నా కులం చుట్టూ నడుస్తుంది. ఎస్ సార్, అగ్రీ. అసలు కులాల ఫ్యాక్టర్ ఏంటి? ఆల్రెడీ పబ్లిక్ కూడా వైసీపీ అనగానే రెడ్డిస్ పార్టీ, టీడీపీ అనగానే కమ్మాస్ పార్టీ, ఇప్పుడు జనసేన అనగానే కాపుల పార్టీ, ఇట్లా ముద్రలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కమ్యూనిటీ ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుంది మీ అంచనా ప్రకారం? కమ్యూనిటీ ఈస్ట్ వెస్ట్ విజయవాడ చుట్టుపక్కల కమ్యూనిటీ అయితే ఉంది సార్, ఒప్పుకుంటాను. కమ్యూనిటీ వైజ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే సార్, ఈ కాన్స్టిట్యున్సీలలో ఇప్పుడు ముగ్గురు కలవడం వల్ల జనసేన ఓట్ బ్యాంక్ వాళ్ళ కాపులని అన్నారు. కాపులలో వీట వైసీపీ వాళ్ళకు మంచి ఉన్నారు మళ్ళీ జనసేన. ఇంకోటి జనసేన ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే జనసేన అంటే కాపులు ఏమనుకున్నారు, మా పర్సనే మా నాయకుడే సీఎం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, లాస్ట్కు ఒక 50-60 సీట్లన్నా అలయన్స్లో మాకు వస్తాయన్న ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. లేకుంటే మా సీఎం అన్న నాయకుడే పవన్ కళ్యాణ్ అన్న పనిచేస్తున్నారు. అలొకేషన్ ఆఫ్ సీట్స్ లోపల 21కి వచ్చేసింది. వాళ్ళ నాయకుడే సీఎం అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్స్
మాకు అసలు సీట్లు లేవన్న ఫీలింగ్లో డల్ అయిపోయింది మొత్తం క్యాటర్ మొత్తం అంతా. ఒకటి ఎవరైతే పార్టీకి మంచిగా పనిచేసిండ్రో వాళ్ళకు టికెట్స్ రాకపోవడం, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్స్ ఇవ్వడం. ఆల్రెడీ వాళ్ళు జనసేనకు మీకు తెలుసు వాళ్ళకి ఆల్రెడీ బాగలేడని చెప్పి నీకు టికెట్ ఇచ్చిండ్రు, నువ్వు మళ్ళీ వచ్చి మన దాంట్లో ఇస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే వాళ్ళకి ఓట్ షేర్ అనేది కొద్ది యూత్ వాళ్ళల్లో తీవ్రంగా నిరాశ చెందిందంటే నాకు 21 సీట్లు అనేవి వచ్చినాయి అన్నప్పుడే మా సీఎం క్యాండిడేట్ కాడు అన్నది మిస్ అయిపోయింది మొత్తం. దానివల్ల జనసేన ఓటు చేయరు, ఆ కాపులలో వీట వ్యతిరేకత వచ్చేసింది. దానికి తోడు వైసీపీ వాళ్ళు ఏం చేసిండ్రు, కాపులను వీట మంచి మంచి సీట్లు ఇవ్వడం, ఎక్కువ సీట్లు షేర్ చేయడం, ముద్రగడ పద్మనాభం తీసుకురావడం, ఇవన్నీ కొద్దిగా చర్చలలో కౌంటర్ ఫ్యాక్టర్స్ తీసుకోవడం, ఎక్కువ సీట్లు ఇవ్వడం మళ్ళీ కాపులో గిట. అలాగే టీడీపీలో ఏంటిదంటే సార్ ఇప్పుడు ఎక్కడ ఏంటంటే టీడీపీ యాక్చువల్ ఏంటంటే వాళ్ళకు 29-30% ఓట్ షేర్ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అయిన క్యాడర్ మంచిగా ఉంది వాళ్ళకి గిట. కానీ ఈ అలయన్స్ లోపల బీజేపీ టికెట్లు ఇవ్వడం మంచిగా ఉన్న దగ్గర జనసేనకి టికెట్ ఇవ్వడం వల్ల గిట కొద్దిగా ఫ్యాక్టర్ అనేవి. వాళ్ళకంటే ఏంటి అలయన్స్ లేరు, ఎవరు లేరు, వన్ సైడ్ మొత్తం అంతా. ఎక్కడెక్కడైతే నెగిటివ్ ఉన్నారో అన్న మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని మార్చడం, ఇక్కడ నుంచి అక్కడ చేయడం, అక్కడి నుంచి షఫల్ చేసినాక అనౌన్స్మెంట్ చేయడం. దానికి తోడు మంచి టైం దొరికింది, పని చేసుకోవడానికి టైం ఎలక్షన్ షెడ్యూల్ వెనక్కి వెళ్ళడం కూడా టైం దొరికింది. సో అదే కలిసి వచ్చేటువంటి సమయం కూటమికి కూడా కలిసి వచ్చిందని అనుకో. కూటమి ఉంది. కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని కాన్షియస్ కొన్ని క్యాస్ట్ ఉన్నాయి సార్. ఉదాహరణకు ముస్లిమ్స్ అనుకోండి, ముస్లిమ్స్ మీరు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు క్యాస్ట్ వైజ్ గా బీసీ, క్రిస్టియన్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ. ఇప్పుడు బీసీలో సార్ ఓవరాల్ చూసుకుంటే ఇందులో కూడా ఆల్ కమ్యూనిటీస్ ఎక్సెప్ట్ ఓసీస్, ఆల్ కమ్యూనిటీస్ ఫేవర్ గానే ఇచ్చారు. ఎస్సీ ఉదాహరణకు సార్ బీసీలలో 46.59 కూటమి చేస్తున్నారు, బీసీలలో 52.29 అంటే సీట్లు వీటకి డిస్ట్రిబ్యూషన్ అయింది ఇక్కడ. దానివల్ల ఈ ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ. క్రిస్టియన్స్లల్లో 41-45, అలాగే 57-26. వీళ్ళు ఏంటిదంటే సార్ ఇక్కడ ఓట్ షేర్ క్రిస్టియన్స్ వీట టీడీపీకి ఉండ్రి, కానీ ఎప్పుడైతే బీజేపీకి అలయన్స్ చేసుకుంటున్నారని మెసేజ్ వెళ్ళిందో వాళ్ళ వీట కొద్దిగా కమ్యూనిటీ తగ్గిపోయింది మొత్తం అంతా టీడీపీకి. అదొకటి. మైనారిటీస్ వీట ఈక్వల్ ఉండ్రి, బీజేపీ ఈక్వల్గా ఉంటారు యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు వీట తగ్గిపోయింది మొత్తం కమ్యూనిటీ వాళ్ళు. బీజేపీ ఎప్పుడైతే అలయన్స్ అయిందో ఎంతో కొద్దిగా వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న వీట కొద్దిగా ఓటుకు వేయడానికి ఇష్టం మాత్రం కొద్దిగా ఆలోచించి ఓటేస్తారు. ఓకే. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇంకోటి ఇంత పర్సంటేజ్ ముస్లిమ్స్ రావడం కారణం ఏంటిదంటే కొన్ని కాన్స్టిట్యున్సీలలో టీడీపీ క్యాండిడేట్ నిలబడ్డారు ఉన్నారు కాబట్టి అట్లా ఓట్ షేర్ అనేది వెళ్తుంది అక్కడ. పర్టికులర్గా బీజేపీ క్యాండిడేట్ ఎక్కడైతే నిలబడ్డ దగ్గర ముస్లిం అయితే నాకు తెలిసి ఓటు వేయకపోవచ్చు ఇక్కడ, అట్లా అలాంటి పర్సెంట్ వస్తుంది. కానీ అంటే కొన్ని చోట్ల టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థులను పెట్టింది కదా, పెట్టింది. అక్కడ కూడా కలిసి రాదంట. అక్కడ కాదు నేను మాట్లాడదు, అక్కడ అలాంటి టీడీపీ క్యాండిడేట్ ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ ముస్లిమ్స్ పర్సెంట్ వేస్తున్నారు మంచిగానే. ఎక్కడైతే జనసేన కానీ ఎక్కడైతే మనకు బీజేపీ నిలబడ్డదో ఆ ముస్లిం కమ్యూనిటీ అక్కడ ఇబ్బందిగా ఉందన్నమాట, 8 ఓట్లు అక్కడ. సో ఇంకొకటి ఎస్సీ కమ్యూనిటీలో ఓసీ సార్ మెయిన్. ఓసీ అంటే ఇలా అన్నీ వస్తారు, కమ్మ, కాపు, రెడ్డి అన్నీ వస్తాయి. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మిన్స్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఓసీలలో కొద్దిగా హయ్యర్ కాస్ట్ కాబట్టి 51-82 వాళ్ళకు టీడీపీకి అలయన్స్కి ఎక్కువ ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ 47.17 వైఎస్ఆర్ అంటే దగ్గర దాకా నియర్లీ ఒక 3.5% అక్కడ వేరియేషన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎస్సీలు మాలా అండ్ మాదిగల వీట 55% ఉన్నారు వైఎస్ఆర్సీపీకి నియర్లీ. ఇక్కడ 43 అంటే దగ్గర నియర్లీ 10-12% మధ్య గ్యాప్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ వర్గీకరణ అంశం ఏం పనిచేయట్లేదు. మందకృష్ణ మాదిగ డైరెక్ట్గా వచ్చారు, వర్గీకరణకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఏం చెప్పండి సార్, ఎలక్షన్ అయిపోయిందంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను లేదు సార్, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అన్న మెసేజ్ వెళ్ళిపోతుంది సార్ గ్రౌండ్లో. సీఎం ఓటేస్తుంది సార్, సీఎం క్యాండిడేట్ బట్టి మొత్తం ఎలక్షన్ జరుగుతుంది సార్. మెయిన్ అది. దానికి తోడు ఎంతో కొద్దిగా వాళ్ళకు క్యాస్ట్ కొంతవరకు కొద్దిగా డెవలప్మెంట్ పార్టీ ఇవి చూస్తున్నారు. ఎక్కువ మాత్రం సీఎం చూసి మాత్రం ఓట్లేస్తున్నారు సార్. ఎవరు సీఎం క్యాండిడేట్ ఎవరైతే మనకు పనిచేస్తారో అన్న మెసేజ్ తోటి గ్రౌండ్ వెళ్తున్నారు. ఎవరైతే మనకు స్కీమ్లు అలాగే ఉంటాయి, సీఎం అతను వస్తే ఏం చేస్తాడు, ఇతను ఏం చేస్తున్నాడు, మేనిఫెస్టో వల్ల కూడా కొద్దిగా మారే అవకాశం కూడా ఉన్నాయి సార్. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో వల్ల కూడా ఓట్ షేర్ అనేది అంటే ఇప్పుడు రెండు కూటమి ఇచ్చే మేనిఫెస్టో అలానే వైసీపీ ఇచ్చే మేనిఫెస్టో వల్ల కూడా ఓట్ షేర్ అనేది మళ్ళీ మారిపోవచ్చు, ఏమైనా కావచ్చు. సో ఇంకొకటి ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వరకు ఓకే, మీరు ఇచ్చిన క్లాసిఫికేషన్ అండ్ క్లాస్ వైజ్ ఎనాలిసిస్ ఓకే. రూరల్ అండ్ అర్బన్ అనేటువంటి ఫ్యాక్టర్ ఒకటి నడుస్తుంది. రూరల్లో వైసీపీకి పట్టుంది బికాజ్ ఆఫ్ సంక్షేమం, అలానే అర్బన్లో కొంత డెవలప్మెంట్ కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కూటమికి పట్టుంది అనేటువంటి ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను చెప్తున్నా సార్, అర్బన్ ఏరియాస్లలో
యాక్చువల్గా రూరల్లో ఒక గ్యాప్ 8% 9% గ్యాప్ ఉంటే ఓట్ చేయరు. ఓకే. రూరల్కి వచ్చే హెడ్ క్వార్టర్కి వచ్చేకల్లా అది 2% 3% అట్లా ఎడ్జ్లో ఉన్నాయి సార్. ఓకే. సో అది ఏమన్నా కావచ్చు. కాబట్టి అందులో వీట కొద్దిగా టౌన్లలో కొద్దిగా నాకు వచ్చిన రిపోర్ట్లో వీట నాకు కూటమికే ఉంది కొన్ని కాన్స్టిట్యున్సీలలో. ఓకే. వైజాగ్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, కూటమి బాగుంది అక్కడ. ఇక వైజాగ్ చుట్టుపక్కల వైజాగ్ అక్కడ, విజయవాడలో అంత లేదు. మళ్ళీ కూటమికి టౌన్ హెడ్ క్వార్టరే వచ్చింది, ఎక్కువ అనుకూలు ఇచ్చిందంటే ఓన్లీ వైజాగే. ఓకే. ఇంకెక్కడ నాకు అంత లేదు నా అబ్జర్వేషన్. వైజాగ్ మరి ఇక్కడ ఇంకో 2-3 ఇష్యూస్ ఉన్నాయి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విభజన అనే అంశం తీసుకురావడం వల్ల విశాఖ ప్రాంతంలో ఇడ్జ్ వస్తుంది, ఆయనకి పాజిటివ్ నోట్ వస్తుంది అంటారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం వైజాగ్లో అంటే అర్బన్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాలో వైజాగ్లో మాత్రము ఓకే, వాళ్ళు రాజధాని అన్న ఉండొచ్చు, అన్ని విషయాలు ఓకే. కానీ అక్కడ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం అనేది ఇక్కడ వైజాగ్లో కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు 5% ఓట్ షేర్ ఉంది, 5-6% ఓట్ షేర్ ఉంది అక్కడ. ఓకే. అది వాళ్ళకి కలిసి వస్తున్నది. దానికి తోడు ఏంటిది అంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. జనసేనకు కొన్ని ఇచ్చారు, టీడీపీకి కొన్ని ఇచ్చారు, అలాగే వైజాగ్ లోకల్లో వీట, అలాగే బీజేపీ కొన్ని ఇచ్చారు. అట్లా దానివల్ల వీట కోఆర్డినేషన్ కరెక్ట్ ఉందన్నమాట అక్కడ. సో ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ రాజధాని విషయంలో వైజాగ్లో అలా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో ఎలా ఉంది? అమరావతి పాలనలో ఇక్కడైతే నాకు తెలిసి 2 మాత్రమే బాగున్నాయి. కొన్ని రూరల్స్ ఒక 1 or 2 మినిస్టర్స్కి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ చుట్టుపక్కల. కాకపోతే ఏంటిదంటే ఓవరాల్ చూసుకున్నప్పుడు మాత్రం 44-45 దాటట్లేదు, 46 దాటట్లేదు టీడీపీ. అదేమో 59-58 తగ్గట్లేదు, పైన ఉంటూ తగ్గట్లేదు. కాబట్టి ఏంటిదంటే ఈ ఎవరైతే ఓట్లు వేసేది ఎవరు సార్, ఈసారి ఓట్ షేర్ వీట 2 పార్టీల్లో మంచి షేర్స్కి వస్తాయి. లాస్ట్ టైం దాకా తక్కువ ఓట్స్ కాకుండా ఈసారి ఇంకా ఎక్కువ ఓట్ షేరు పెంచుతారు. ఈసారి ఎంత ఓట్ షేర్ పెంచితే అంత పార్టీలో మంచిది. ఓకే, ఓట్ షేర్ కూడా పెరుగుతుంది. ఇంకోటి మెయిన్లో ఏంటిదంటే సార్, ఈ రూరల్ టౌన్ అంటే కలిసికల్లా రూరల్లో ఉండేదంతా సామాన్య పబ్లిక్లు కావచ్చు, లేకుంటే ఓట్ షేర్ కావచ్చు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు అలవాటు పడిపోయారు మొత్తం అంతా. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వాళ్ళకు ప్రతి ఇంటికి రావడం వల్ల ఏంటిదంటే గవర్నమెంట్ మీద అనేది ఒక పాజిటివ్నెస్ పెరిగింది. ఇప్పుడు అదే మాట మరి కూటమి కూడా చెప్తుంది కదా, ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తామంటున్నారు, 10,000 పెంచుతామంటున్నారు, అంటే ఆల్రెడీ ఎందుకంటే ఇంకా ఎక్కువ వెల్ఫేర్ ఇస్తామంటున్నారు. సో వాటిని నమ్మడానికి అవకాశం ఉండదంటారా? నమ్మితే ఇబ్బంది లేదు సార్, నమ్మొచ్చేమో, మనం చెప్పలేము నమ్ముతారా నమ్మరని. కాకపోతే ఏంటంటే నా రిజల్ట్ ఇట్లా వస్తుంది. ఎందుకంటే కొంతమంది నమ్మకపోవచ్చు కదా, నేను నమ్మరు డైరెక్ట్ చెప్పలేను కదా. నేను వాళ్ళు కన్యక్ట్ చేసుకునే వాటి విధానం బట్టి ఉంటుంది. వీళ్ళేమో వాళ్ళకి మళ్ళీ నేను ఏం చేస్తానని చెప్పుకోవడం, వాళ్ళు నేను చెప్పుకోవడం, అది జరగలే. కానీ ఇంకోటి ఏంటిదంటే మేనిఫెస్టో వచ్చినాక ఇంకో మారిపోయే అవకాశం ఉంటాయి. మేనిఫెస్టోలు చాలా కీ ఫ్యాక్టర్ అంటే. ఎస్ సార్. సో ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ తర్వాత పదే వివేకానంద రెడ్డి హత్య కేసుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హెడ్లైన్ ఇష్యూగా అగ్రీ సార్. దాని ప్రభావం ఏంటి సార్? నేను చెప్తున్నా సార్, షర్మిల మేడం గారు యాక్సెప్ట్ వాళ్ళు ఆమె పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అయిపోయిందండి ఈ రోజు ఎలా సోషల్ మీడియా అంతా ఈజీ లేదు సార్. నువ్వు ఏం చేస్తున్నావు ఇది సెకండ్ తెలిసిపోతుంది అక్కడ. మనము తెలంగాణ ఆమె గురించి పోటీ చేస్తాను చేసింది చేయలేదన్న ఫీలింగ్లో ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసారు అక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చినాక వీటను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనేది తక్కువ ఉంది అక్కడ, చాలా ఉంది, మనకు బ్యాడ్ చెప్పలేము కానీ తక్కువ ఉంది. అయితే ఆమె వచ్చి మళ్ళీ జైన్ కావడం, ఓట్ చీల్సరేమో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇవి ఈ కూటమికి అనుకూలంగా ఇస్తుందనే మెసేజ్ వీళ్ళు కల్పిస్తున్నారు సోషల్ మీడియా. సో గ్రామాలలో ఏంటిది, ఇప్పుడు ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, అంతేగాని శర్మిల అయితే కాదు కదా, మేడం అయితే కాదు కదా. కాబట్టి నా ఓటు ఎందుకు వేస్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఓటు వేస్ట్ చేసుకోవట్లేదు. అంతే, అలాగే ఉంది ఇప్పుడు గ్రౌండ్ అంతా. ఇప్పుడు ఇంకోటి ఆమె అక్కడ చేస్తుండొచ్చు, కానీ అక్కడ ఆమెనే కంపల్సరీ పోటీ చేసింది కదా. అతను మనకు అవినాష్ రెడ్డికి ఓడగొట్టండి అది అని అంటుంది ఆమె. కానీ అక్కడ ఓడగొట్టేంత సీన్ ఉంటుంది అక్కడ. కాకపోతే ఏంటిదంటే పబ్లిక్ అనేది హైయెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు అక్కడ ఎమ్మెల్యేగా. ఎంపీగా కూడా అక్కడనే వస్తుంది. సెకండ్ హైయెస్ట్ నెల్లూరు వస్తుంది, హైయెస్ట్ ఎంపీగా సెకండ్ హైయెస్ట్ నెల్లూరు విజయసాయి రెడ్డి బంపర్ మెజారిటీతో సెకండ్ నెల్లూరులో చాలా కష్టాలు ఉన్నాయి. మొన్న బస్సు యాత్రలో కూడా బ్రేక్ తీసుకుని మరీ రివ్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది కదా. 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తే లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసినటువంటి నెల్లూరు సార్ వాళ్ళకు అక్కడ ఏంటిదంటే సార్ నెల్లూరు క్లీన్ స్వీప్ చేశారు. నెల్లూరు పార్లమెంట్ కింద ఏంటిదంటే సార్ ఒక కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ముస్లింలు అక్కడ 60,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు టౌన్లో. 60,000 నుంచి 70,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇచ్చారు. క్రిస్టియన్స్ ఏమో 25,000 to 30,000 ఉన్నారు. మాలాలు మళ్ళీ అక్కడ ఉన్నారు. అలాగే బడుగు వర్గాలు బీసీలలో పెట్టి అందరూ ఉన్నారు కదా. మోర్ దెన్ 1,00,000 ఓట్ల పైన ఉంటుంది అక్కడ వైసీపీకి. సో టౌన్ కానీ పక్కన ఉన్న రూరల్ కానీ ఉదయగిరి కానీ
ఓకే. కావలి కానీ అలాగే కోవూరు కానీ అలాగే ఇంకో మన కందుకూరు కానీ అన్నిట్లలో 100% వీళ్ళే గెలుస్తున్నారు. నా అబ్జర్వేషన్ చూశాను నేను ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో. నెల్లూరు పార్లమెంటు సెకండ్ హైయెస్ట్ మెజారిటీ పార్లమెంట్లో అదే వస్తుంది. ఓకే. అక్కడ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది చాలా. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఇంకొక వారం రోజులు. ఎస్ సార్, అగ్రీ సార్. అట్ ద సేమ్ టైం మీరు మేనిఫెస్టోనే చాలా కీ పాయింట్ అంటున్నారు. అవును సార్. మిగతా విషయాలు అభ్యర్థులు కానీ కాన్స్టిట్యున్సీస్లో ఇష్యూస్ సెటిల్ చేసుకోవడం కానీ అట్ ద సేమ్ టైం క్యాన్వాసింగ్ మెథడ్ కానీ, ఎస్ సార్, ఇవి అన్ని ఈ అంశాలు 3 కలిపితే ఇక్కడ మీరు చెప్పినటువంటి అభ్యర్థులు తలరాతలు మారే అవకాశాలు ఉన్నాయా? అంటే కొన్ని ఏదైతే టఫ్ ఉన్నాయో కొన్ని అయితే ఎడ్జ్ ఉన్నాయి సార్. వన్ సైడ్ మనం ఒక 7-8% ఓట్ షేర్ అతనికి బాగుంది అనుకోండి, అతనికి గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. కొన్ని కాన్స్టిట్యున్సీలలో 2% ఎడ్జ్ ఉందంటే మనది ఏం అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు. అది అట్లా 103 వాళ్ళకి ఆల్రెడీ విన్ ఉన్నాయి, ఇక్కడనేమో 39 ఏమో వీళ్ళకు ఉన్నాయి. ఓకే. ఆ 33 అనేది మళ్ళీ ఇక్కడ అందులో ఎడ్జ్ మళ్ళీ వీళ్ళకి ఉన్నాయి. మళ్ళీ మేనిఫెస్టో బట్టి మనం అది వాళ్ళు ఇక్కడ ఏమైనా కావచ్చు. ఓకే. సో స్టిల్ టుడే గవర్నమెంట్ ఫామ్ చేసిన మాత్రం వైసీపీ అనేది ఈ ప్రీపోల్ వరకు ఈ రోజు వరకు చెప్తున్నాను సార్ నేను. ఈ ప్రీపోల్ నెక్స్ట్ మళ్ళీ మీకు చేస్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ మీకు వచ్చి మాట చెప్తాను. అప్పుడు ఇంకా అప్పుడు ఎలా ఉందో అప్పుడు ఇప్పుడు ఈ రోజు వరకు ఇంకా 1 మంత్ టైం ఉంది. 1 మంత్ చాలా పని చేస్తాను. మళ్ళీ నేను గ్రౌండ్లో అక్కడనే ఉంటున్నాను, అక్కడనే పని చేసి మీకు చెప్తాను మళ్ళీ. రైట్. థ్యాంక్ యూ నాగన్న గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది నాగన్న సర్వే ఫైనల్ కన్క్లూజన్. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈక్వేషన్స్లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు. అలానే కలిసి వచ్చేటువంటి అంశాలు కూటమి పరంగా ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేటువంటి అంశాలుగా మారబోతున్నాయని నాగన్న చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చేటువంటి సర్వే ప్రకారం చూస్తే కనుక వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఇది నాగన్న సర్వే ఇచ్చినటువంటి పూర్తి డేటా. ఈ సమాచారాన్ని నాగన్న స్వయంగా సుమన్ టీవీలో మనతో పంచుకున్నారు. సో ఈ రోజు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ కాబట్టి ఇంకొక నెల రోజులు క్యాంపెయిన్కి అలానే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకి సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏం జరుగుద్ది అనేది మరోసారి సమీక్షిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.